హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ క్లాప్ స్టూడియోస్. సిద్ధార్థ్ హీరోగా శరత్ కుమార్ లీడ్ రోల్లో నటించిన చిత్రం 3BHK టీజర్ మరియు ట్రైలర్స్తో ప్రేక్షకుల్లో ఒకంత మంచి బజ్ను క్రియేట్ చేసింది. ప్యూర్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందించినట్లు చిత్ర యూనిట్ ప్రమోట్ చేసింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం. వాసుదేవన్ ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. అతడి భార్య శాంతి, కొడుకు ప్రభు, కూతురు ఆర్తిలతో జీవితం సాగిస్తూ ఉంటాడు. ఎప్పటికైనా ఓ సొంత ఇల్లు కట్టుకోవాలనేది అతడి కల. అయితే కుటుంబ బాధ్యతలు అడ్డుపడడంతో అతడి కల కలగానే ఉండిపోతుంది. తన కొడుకు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సాధించి తమ కల నెరవేర్చాలని వాసుదేవన్ కోరుకుంటాడు. మరి ప్రభు తన తండ్రి కలను నెరవేర్చాడా? తన తండ్రి చెప్పిన బాటలోనే విక్రమ్ ప్రయాణిస్తాడా? వాసుదేవన్ కూతురు ఆర్తి జీవితం ఎటువైపు సాగుతుంది? చివరకు ఏం జరిగింది అనేది ఈ చిత్రం కథ. ఓ మధ్యతరగతి వ్యక్తి జీవితాన్ని మన కళ్లకు కట్టినట్టు ఈ సినిమాలో చూపెట్టారు. సొంత ఇల్లు అనేది చాలా మంది కల. ఆ కల కొంతమందికి నెరవేరుతుంది, మరికొందరికి నెరవేరే సమయానికి ఏదో అడ్డంకి రావడంతో దానిని పక్కన పెడతారు. ఈ సినిమా కథ కూడా ఇదే ట్రాక్పై సాగుతుంది. చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఈ కథ బాగా కనెక్ట్ అవుతుందని చెప్పవచ్చు. ఇక పర్ఫార్మెన్స్ల విషయానికి వస్తే శరత్ కుమార్ చాలా మంచి పర్ఫార్మెన్స్తో మెప్పించారు. ఓ మధ్యతరగతి తండ్రిగా ఆయన పండించిన ఎమోషన్స్ బాగున్నాయి. అటు సిద్ధార్థ్ కూడా ఈ సినిమాలో చాలా మేకవస్తూ కనిపించడమే కాకుండా తన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తాయి. కథలోని కోర్ పాయింట్ చాలా సింపుల్గా ఉంటుంది. ఎమోషనల్ సీన్స్తో ప్రేక్షకుల్లోకి ఈ సినిమాను తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నం బాగుంది. అయితే సిద్ధార్థ్ స్కూల్ మరియు కాలేజీ సీక్వెన్స్ ఒకంత రొటీన్గా ఉంటుంది. రానా దగ్గుబాటి వాయిస్ ఓవర్ ఈ కథకు మరో ప్లస్ పాయింట్గా నిలిచింది. ఇలాంటి సింపుల్ కథను సరిగ్గా హ్యాండిల్ చేసి ఉంటే మంచి సక్సెస్ని అందుకునేది ఈ చిత్రం. మిడిల్ క్లాస్ కథలను ఇష్టపడని వారు ఉండరు. అలాంటి కథతో వచ్చిన ఈ సినిమాను పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించి ఉంటే ఈ సినిమా రిజల్ట్స్ వేరేలా ఉండేవి. ఈ సినిమాకు బలంగా నిలిచిన కథను స్క్రీన్ ప్లేతో బలహీనంగా మార్చారు దర్శకుడు. ఈ సినిమాలోని ఎమోషన్స్ బాగానే వర్కౌట్ అవుతాయి. అయితే ప్రతిసారి అదే రిపీటెడ్ ఎమోషన్స్ ప్రేక్షకులకు కాస్త చిరాకు తెప్పిస్తుంది. ఇక యాక్టర్స్ పరంగా అందరూ పర్వాలేదనిపించిన యోగిబాబు లాంటి స్టార్ కమేడియన్ను పూర్తిగా ఉపయోగించుకోలేదు. ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకోలేదు. చాలా సీన్స్ సాగదీతతో సాగడం మేజర్ డ్రాబ్యాక్గా నిలిచింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఈ సాగదీత సీన్స్ ప్రేక్షకులను ఒకంత విసిగిస్తాయి. ఇక దర్శకుడు శ్రీ గణేష్ రాసుకున్న కథ సింపుల్గా అయినా దానిని పక్కాగా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే బాగా వర్కౌట్ అయ్యేది. కానీ ఆయన ఈ చిత్రాన్ని సాగదీత స్క్రీన్ ప్లేతో పక్కదారి పట్టించారు. కథలో ఎలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలు లేకుండా చప్పగా ప్రెజెంట్ చేసినట్లు అనిపిస్తుంది. కామెడీ ఎలిమెంట్స్ కూడా ఏమాత్రం లేకపోవడం ఈ చిత్రానికి మైనస్ అయ్యింది. అటు సంగీత పరంగా కూడా పాటలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. బీజిఎం మాత్రం కథకు తగ్గట్టుగా ఉంటుంది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఈ 3BHK చిత్రం మిడిల్ క్లాస్ కథతో వచ్చిన ఓ ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకులను కొంతవరకు ఆకట్టుకుంటుంది. సింపుల్ కథ, సిద్ధార్థ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. అయితే స్లోగా సాగే స్క్రీన్ ప్లే, ల్యాగ్ సీన్స్ ఈ చిత్రానికి మైనస్ అని చెప్పాలి. ఎమోషనల్ కంటెంట్ ఇష్టపడే వారికి ఈ సినిమాలోని కొన్ని మూమెంట్స్ కనెక్ట్ అవుతాయి. మరి మీకందరికీ ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.